నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ఢిల్లీలో చంద్రబాబు రేవంత్ సమావేశం ఏపీ తెలంగాణ జల వివాదాలపై చర్చ కేంద్ర మంత్రి మాండవియాతో చంద్రబాబు భేటీ పలు అభివృద్ధి అంశాలపై చర్చ ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ ప్రధాని మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చర్చించే యోచనలో రేవంత్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు ఇతరుల ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచమన్నారు. హైదరాబాద్లోని మలక్పేట్లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా చందు నాయక్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే చందు నాయక్ ప్రాణాలు వదిలారు. ఇక చందు నాయక్పై కాల్పులు జరిపిన 4 నిందితులు పారిపోయారు. చందును హతమార్చేందుకు 2 రోజుల నుంచి రాజేష్ అండ్ టీం రెక్కి నిర్వహించింది. ప్రస్తుతం రాజేష్, శివ, మున్నా, భాషలు పరారీలో ఉన్నారు. చందుపై కాల్పులకు పాల్పడిన వారిలో రాజేష్ ఉన్నట్లు భార్య, కుమార్తె గుర్తించారు. ఇంటి దగ్గర రాజేష్ ను చూసి చందుకి భార్య సమాచారం అందించింది. 4 నిందితులు మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక హత్య కోసం వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చందు హత్యలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. అయితే ఈ హత్యలో గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చకుండా కేసులు పెట్టి వేధిస్తున్నారని డబ్బులు ఇచ్చిన మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 12 సంవత్సరాల క్రితం దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ నుంచి ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేష్ అప్పు తీసుకున్నాడని, కొంతకాలం తరువాత అప్పు తీర్చమని అడిగితే తీర్చకుండా రమేష్ ఇబ్బందులకు గురి చేశాడని, అప్పు తీర్చేందుకు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడని, దీనిపై చంద్రశేఖర్ పలుమార్లు పంచాయతీలు పెట్టినప్పటికీ రమేష్ పట్టించుకోలేదని చెప్పారు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు రమేష్ ఇంటి ఎదుట గడ్డి మందు తాగి బలన్మరణానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రమేష్
రమేష్ అన్న క్యాండిడేట్కు 2012లో డబ్బులు ఇచ్చినామన్నా. అప్పటి సంది ఇవాళ రేపు అనుకుంటా, ఇంట్రెస్ట్ లేకుండా ఏం లేకుండా ఆయనతో తిప్పుకుంటా ఇంటి వాటి చేసుకుంటా ఇవాళ ఇస్తా తెప్పిస్తా అనుకుంటా మభ్య పెట్టుకుంటా ఉంటాడు. ఒకరోజు ఆయన ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ 2020 ఎకరాలు నాకు చేసిండు. డబ్బులు లెక్క గిట్లా చూసుకున్నా 20 ఎకరాలు చేసుకున్నాం. ఒక 4-5 రోజులు 1 ఇయర్లో నేను ఖాళీ చేసిన కప్ప చెప్తా అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇయ్యాల రేపు అనుకుంటేనే తిరుగుతాడు. ఒకరోజు ఏమైంది, వాళ్ళ చెల్లెతోటి 4 months క్రితం కేసు పెట్టి ఇచ్చేసిండు పోలీస్ స్టేషన్లో. అక్కడ నుండి వచ్చినాక ఏమైంది, మళ్ళీ పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక 1 month అవుతుంది. వాళ్ళు పెద్ద మనుషులు ఏం చెప్పారంటే 5వ తారీఖు వాయిదా పెట్టిండు. 5వ తారీఖు దాటిపోయింది, 8వ తారీఖు పోయింది, మళ్ళీ 14వ తారీఖు పోయింది. 14వ తారీఖు వచ్చినాక 13వ తారీఖు వాళ్ళ స్టేషన్ పోయి మళ్ళీ వాళ్ళే పిలిపించారు. ఫస్ట్ వాళ్ళ చెల్లెతోటి పిలిపించారు, ఇప్పుడు వాళ్ళ తనతోటి పిలిపించాడు. ఈ ఏమున్నా టైం దాటేయడానికే చేస్తాను, కానీ డబ్బులు అయితే అసలు మా ఇల్లు అనేది అయితే ఖాళీ చేస్తలేడన్న. మా ఇల్లు ఖాళీ చేసి మాకు న్యాయం చేపియండి అన్న. మా అమ్మ ఇప్పుడు పాయిజన్ తీసుకున్నది, మంద అయింది, అంత ఆగమాగా ఉన్నది, వ్యవస్థ బాగాలేదన్న. కొంచెం దయచేసి మాకు న్యాయం చేయండి. లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారా లేదా ఎట్లా? అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్లో వీళ్ళు పోయి ఫిర్యాదు అయినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి తప్పించుకుంటారు. మేము పోయినప్పుడు వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇవ్వలేదా రేపు అని చెప్పేసి చేస్తారు. ఎప్పుడు పోయినప్పుడు అదే కథ చేస్తారు అన్న. మా దేవనపేట విలేజ్ అందులో రమేష్ అన్న క్యాండిడేట్కు 2000. కామారెడ్డి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి జాడ కోసం అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 3వ రోజు కొనసాగింది. S12 నంబర్లుగా పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు దాని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 3 బృందాలు రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల పరిధిలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడపడుతున్నారు. కనీసం దాని కదలికలు దొరికినా అటువైపు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పులి ఏ ప్రాంతంలో పశువులపై దాడి చేసిందో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల అడవిలో ఉన్న లోయలు, గుట్టల్లో గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 3 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికైతే సఫలం కాలేదని అటవీ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. अरे నువ్వే तुमको जा रहे जांदा ఆ లోకల్ తీసుకున్నాం. ఇట్లానా కాదు ఇలా డ్రోన్ వస్తుంది అవి కావాలి. కడతాల్ దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ నుండి హైదరాబాద్ కు కంటైనర్ లారీలో సుమారు 100 నుంచి 120 ఆవులను తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకుని కడతాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదే కంటైనర్లో అక్కడి నుంచి గోషామహల్, జియాగూడ గోశాలకు తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఫలక్నామాకు చెందిన ఎండి జాఫర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓపెన్ కాస్ట్ పెంచేందుకు అవసరమైన వ్యవసాయ భూములను సేకరించింది మణుగూరు సింగరేణి సంస్థ. మీకు భూములు ఇస్తే ఉపాధి లేకుండా పోతుందని, వ్యవసాయం తప్ప మాకు ఇంకేమీ లేదని భూ నిర్వసితులు వాపోయారు. దీంతో అప్పటి సింగరేణి జీఎం మీరు లారీలు తెచ్చుకోండి, మీకు అవసరమైన బొగ్గు లోడింగ్ ఇస్తామని హామీ ఇచ్చారని భూ నిర్వసితులు తమకు వచ్చిన ప్యాకేజీలతో లారీలను విక్రయించి మణుగూరు సింగరేణి సంస్థల్లో బొగ్గును వేరే ప్రాంతాలకు తరలించి ఉపాధి పొందేవారు. గత 2-3 నెలలుగా బొగ్గు లోడింగ్ పూర్తిగా నిలిపివేయడంతో తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఇలానే బొగ్గు లోడింగ్ లేకుండా కొనసాగితే మణుగూరు లారీ యూనియన్ చరిత్ర ముగిసిపోవడమే కాక వారి బ్రతుకులు రోడ్డున పడతాయని మనోవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మణుగూరు సింగరేణి సంస్థ లారీలకు నాణ్యమైన బొగ్గును అందించి లోడింగ్ పెంచాలని, తమ బ్రతుకులను ఆదుకోవాలని కోరుతున్నారు. లారీ ఓనర్ని ఒకప్పుడు ఓనర్గా పనిచేసుకుంటూ ఉండి 3-4 బళ్ళు తిప్పిన వాళ్ళు ఇవాళ ఒక్క బండి కూడా తిప్పలేకపోతున్నాం సార్. ఈ ఫైనాన్షియల్ కట్టలేక, ఇంట్లో వెళ్ళక, పరిస్థితి లేక, రోడ్డు మూవ్మెంట్ లేదు, లోడింగ్ లేదు, సింగరేణి వాళ్ళు మంచి క్వాలిటీ మాకు లారీలకు ఇత్తలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మా పరిస్థితి రోడ్డు ఎక్కింది, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. పెద్దల దగ్గరికి పోతే ఆయనవి లేదు, ఈయనవి లేదు, పైకి పోలేదు, కిందకు పోలేదు అని చంపేస్తున్నారు మమ్మల్ని. ఈ వ్యాగన్లు ఒకటి పెంచుకుంటున్నారు. రోడ్డుకి రోజు 7 వ్యాగన్లు బొగ్గు కోలు పోతుంది, మణుగూరు నుంచి పీటీపీఎస్కి పోతుంది, అందరికీ పోతుంది. మేము అడిగేదల్లా ఏంటంటే ఒక 1000 టన్ను కానీ 1500 టన్ను కానీ మా లారీలకి ఇవ్వమని అడుగుతున్నాం. ఇస్తే మేము బతికే పొజిషన్ ఉందని మేము ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. మీరు మాకు పెద్దల దగ్గరికి పోతే హైదరాబాద్ పోవాలి, ఢిల్లీ పోవాలని ఇదే చెప్తున్నారు. కానీ మేము రోడ్డును పడి ఆత్మహత్యలు చేసుకుని ఇవాళ భార్యకున్న ముక్కులు చెవులు కూడా తాకట్లు పెట్టాం. బతికే పొజిషన్ లేదు మాది. రోడ్డు ఎక్కి ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉన్నామని మీ పెద్దలందరూ మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము చెప్తున్నాం సార్. అందరికీ నమస్కారం. నేను లారీ ఓనర్ను. గత 2004 నుంచి లారీ ఓనర్ను మణుగూరులో. ఈ భూములు పోయి కొంత నాది కూడా అన్నారంలో భూమి పోయింది. నేను ఒక 2 లారీలు కొనుక్కున్నా. మంత్రి గారని గత జీఎం గారు ఉండే, మీరు లారీ తెచ్చుకోండి, మీకు బొగ్గు ఇస్తా, బ్రహ్మాండంగా నడుస్తా, తెచ్చుకోండి అంటే గత మేము 2012 వరకు 800 లారీలు ఉండేది. ఈరోజు ఈ బీటీపీఎస్ వచ్చింది, దానికి వచ్చింది, దీనికి వచ్చిందని మాకు బొగ్గు పెడ్డ కూడా ఇస్తలేదు. గత సంవత్సరం నుంచి ఇదే కథ. ఇప్పుడు పూర్తిగా ఒక్క లారీ లోడ్ కూడా ఇస్తలేరు. పోతే అసలు మమ్మల్ని లెక్కే చేస్తలేరు. మేము బతుకు తీరు కూడా పరిస్థితి బాగలేదు. ఈ ఫైనల్స్ కట్టలేక, డ్రైవర్కి క్లీనర్కు జీతాలు ఇవ్వలేక, కూలి పనికి పోదామన్నా సిగ్గు అనిపిస్తాం. ఇన్ని రోజుల నుంచి లారీలు తిప్పి పోయి కూలి చేసుకొని వాళ్ళకి ఏదైనా జీతం ఇచ్చి డ్రైవర్ని నిలబెట్టుకున్నామన్నా ఆ డ్రైవర్ ఏదో పనికి పోతాడు. లారీలు తుప్పు పట్టిపోతున్నాయి. ఫైనల్స్ కట్టలేక, మా ఇంట్లో వెళ్ళలేక, పిల్లల ఫీజులు కట్టలేక, తినటానికి కూడా పరిస్థితి దారుణంగా, అప్పులు కూడా ఎవరు ఇస్తలేరు. నా పేరు జయపాలరెడ్డి అండి, మణుగూరు లారీ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మేము 2004లో యూనియన్ స్థాపించుకున్నాము. అప్పటి నుంచి మాకు దగ్గర 800 లారీలు ఇక్కడ ఉండేవి. ఒక 1000 మంది వర్కర్లు పనిచేసేవాళ్ళు ఇక్కడ. దాని ద్వారా ఇక్కడ మణుగూరులో కొంచెం షాపులు కానీ అన్నిటికి కూడా మంచి అవకాశం ఉండేది. ఈ లారీలు ఈ రోజుకి 21 సంవత్సరాలు మీరు లారీలు స్టార్ట్ చేసి ఇక్కడ ఈ రోజు 200 లారీలు దిగజారిపోయినాయి. లారీలు మొత్తం ఫైనాన్స్కి పోవడం, లోడింగ్ లేకపోవడం కారణం వల్ల ఫైనాన్స్కి పోవడం, స్క్రాప్కి పోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ చేసే డ్రైవర్ క్లీనర్లు కూడా వలస వెళ్ళి వేరే ప్రాంతాలలో బతికే పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ గాజుల రామారం సర్కిల్ షిరిడి హిల్స్ కాలనీలో వన మహోత్సవ కార్యక్రమంలో కమిషనర్ ఆర్వి కర్ణన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు గతంలో గ్రీన్ సిటీగా ప్రపంచ స్థాయిలో అవార్డు పొందిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో గ్రేటర్లో వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు మేయర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ఎదుర్కోవడంలో గానీ నగర పచ్చందనం పెంపొందించేందుకు వన మహోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజలు వినియోగించుకునేందుకు మొక్కలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అవసరాన్ని బట్టి నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలు పెంచాలనే సంకల్పంతో ముందుకు పోతున్నట్లు కమిషనర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఏసీయూ బీడీ సుభద్ర, డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ అట్లనే
నవ్వుకుంటా ఇది చేసేస్తారు. मैम मेयर मैम महोगनी कर्नल सर कदम. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.